హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజు. మీరు చూస్తున్నారు వెనెసా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మీరు అనుకోవచ్చు ప్రతి పల్లెటూరుని తీసి యూట్యూబ్లో పెడుతున్నామని. అంటే మన పల్లెటూర్లు అనేవి, మన ఊర్లు అనేవి, అందులో ఏమున్నా లేకపోయినా అవి మనకు చాలా గొప్ప అన్నమాట. అందుకని ఈ ఊర్లో ఏముంది, ఆ ఊర్లో ఏముందని కాకుండా ప్రతి విలేజ్ని కూడా చక్కగా నీట్గా షూట్ చేసి మన పల్లెటూర్లని మనము చూసుకుంటా, అండ్ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన ఊర్లు చూస్తూ ఉంటుంటే ఆ కిక్కే వేరు కదా. అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను సంతనూతలపాడు అని చెప్పేసి ఈ ఏరియాకి వచ్చాను. ఇక్కడ చూస్తే కనుక శివపార్వతులు హైలైట్గా ఉన్నారు. ఇది చాలా పురాతనమైన గుడి అన్నమాట. దీన్ని త్రిపురాంతకం దేవాలయం అని పిలుస్తారండి. ఇక్కడైతే చూస్తే కనుక ఎప్పుడో వెనకటిది గిలకల బావి అనేది కూడా ఉంది. ఇదిగో చూస్తున్నాం కదా, మన పురాతన కాలాల్లో మన పితరులు వాడేవాళ్ళు ఇట్లాంటి బావులు. చూశారు కదా, అట్లాంటి బావి ఇప్పుడు ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఐ లవ్ సంతనూతలపాడు అని చెప్పేసి ఉందన్నమాట. ఈ టెంపుల్ అయితే ఇక్కడ చాలా పురాతనమైందని చెప్పాలి. ఇది ఎందుకంటే ఇది చీమకుర్తికి ఒంగోలుకి మధ్యలో ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, లారీ మీద అయితే పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు వెళ్తున్నాయి. ఇంకా చీమకుర్తి గురించి చెప్పాలంటే చీమకుర్తి గురించి కూడా ఒక వీడియో చేశాను. దాని కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. చీమకుర్తిని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అని కూడా పిలుస్తారు అసలుకి. ఎందుకంటే అక్కడ అంత కాస్ట్లీ రాయి దొరికిద్ది అనమాట. ఆ రాయి అనేది ఇక్కడ నుంచి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. దాని గురించి కూడా వీడియో చేశాను. ఇక్కడైతే మనకి ఈ సంతనూతలపాడు అనే ఊరైతే ఇలా ఉందన్నమాట. ఈ రోడ్ అయితే ఇప్పుడు మనం ఇటు వెళ్తున్నది ఒంగోలుకి వెళ్తున్నాము. అదే బ్యాక్ సైడ్ ఇంకా దీనికి ఆపోజిట్ రూట్ చూసుకుంటే కనుక మార్కాపురము, అట్లా ఇక దోర్నాల, అట్లా అటుకుండా ఇంకా శ్రీశైలం వెళ్ళే రూట్ మేబీ అవుతుంది. ఇక్కడ సంతనూతలపాడు అంటే ఇది ఒక నియోజకవర్గం అని చెప్పాలి. ఇప్పుడైతే ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అన్నమాట. మనకి ఇటు రైట్ సైడ్ని కనపడుతుంది అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఇక్కడ ఆర్చ్ లాగా ఉంది కదా, ఇదైతే ఈ ప్లేస్ అంతా సబ్ రిజిస్టర్ గారి కార్యాలయం అండి. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక అంబేద్కర్ గారి విజ్ఞాన భవనం అని చెప్పేసి ఒక బిల్డింగ్ కనపడతా ఉంది. ఇంకా అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఇప్పటికే మనం ఆయన్ని దైవంగా పూజిస్తాము. ఎందుకంటే మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చారు కాబట్టి. ఇటు ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక చర్చ్ ఉంది. అంబేద్కర్ గారి గురించిన విజయవాడలో కట్టించారు కదండి అంబేద్కర్ స్టాచ్యూ, పెద్దది. దాని గురించిన ఒక వీడియో కూడా నేను చేశాను. దాని కింద లింక్లో పెడతాను. ఆ ప్లేస్ అంతటిని లోపల అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఇంకా అండ్ ఆ లోపల మ్యూజియం అనేది అదంతా ఎలా ఉంటుందో ఆయన జీవిత చరిత్ర మొత్తం డీటెయిల్డ్గా అయితే నేను రికార్డ్ చేశాను. ఆ వీడియో కూడా మీకు కింద లింక్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ప్లేస్ను కూడా మీరు చూసేయండి. ఇంకా విలేజెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రతి విలేజ్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, కమ్యూనికేషన్స్ అంటే ఇంటర్నెట్, ఇలాంటివన్నీ మన గ్రామాల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ వాటిలో ఏదన్నా కొరతగా ఉంటే మనం రాజకీయ నాయకులను కానివ్వండి, ఇంకా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మన గ్రామాలని మనమే డెవలప్ చేసుకోవాలండి.
చూస్తున్నాం కదా, ఎదురుగా చక్కగా గుబురుతో కూడిన చెట్లు పచ్చగా ఎంత ఆహ్లాదకరంగా ఎంతో అందంగా ఉంది కదా. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక వీటిని పొగాకు బేళ్ళు అంటారండి. ఒంగోలు వైపు ఎక్కువగా పొగాకు పంట వేస్తారు కాబట్టి వాటిని ప్రాసెసింగ్ చేసి చక్కగా గోడౌన్లో నిలవబెట్టడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే మనం ఇది ఒంగోలుకు వెళ్ళే రూట్లో ఉన్నాం, ఈ దారిలో. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, పచ్చదనంతో కూడిన మంచిగా చాలా చక్కటి పొలాలు ఇవన్నీ అయితే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకి చెరుకుపల్లి దగ్గర నుంచి అండ్ ఇటు ఒంగోలు వైపుకి వెళ్ళి చీరాలు దాటిన తర్వాత చినగంజాము ఈ ఏరియా వరకు కూడా రోడ్డు పక్కనే ఈ హైవే పక్కనే ఇలా చాలా చక్కగా సుందరీకరమైన ఇలాంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. మంచిగా వరి పంటలు అండ్ పూల తోటలు కానివ్వండి, మంచిగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అండ్ ఇప్పుడు ఇది మనమైతే ఇప్పుడు స్టోర్టపురం ఆ ఏరియాకి దగ్గరలో ఉన్నాము. ఒంగోలు నుంచి ఇది చీరాల బాపట్ల మీదుగా ఇటు రేపల్ల వైపు వెళ్ళే రూట్ ఇది. మనం చూస్తున్నాం ఇక్కడ స్టోర్టపురం అనే సైన్ బోర్డు కూడా కనపడతా ఉంది. ఈ ఊరి గురించి కూడా లోపల తిరిగి ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్టోర్టపురం మీద సినిమా తీశారు. స్టోర్టపురం అంటే ఒకప్పుడు చాలా భయపడేవాళ్ళు అండ్ పేరు మోసిన ఊరు అనమాట ఇది. ఆ ఊరు గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాము. ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హోమ్ పేజీలోకి వెళ్ళి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటన్నిటిని కూడా మీరు చూడండి. ఓకేనా? మరి ఒక వీడియోలో కలుసుకుందాము.